श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साईं बाबा, 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 साईं बाबा,
साईं बाबा 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 साईं बाबा
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఎస్బి దుమాళ్ నిన్నటి తర్వాయి ఆరోగ్యపరమైన విషయాలు. నాసిక్ మెయిన్ రోడ్లోనున్న మా పూర్వీకుల ఇంట్లోనే నా జీవితాంతం నివసించాను. ఒకసారి నాసిక్లో ప్లేగ్ వ్యాధి ప్రబలింది. మా ఇంట్లో కూడా చచ్చిన ఎలుకలు కనిపించాయి. వెంటనే ఈ విషయం ఉత్తరం ద్వారా బాబాకు తెలియజేశారు. నేను బాబా ఆదేశం లేనిదే ఏ పని చేసేవాడిని కాదు. సదా వారి రక్షణలో ఉన్నందువల్ల వారి సమాధానం వచ్చే వరకు ఆ ఇంట్లోనే గడపడం క్షేమమని భావించి అక్కడే ఉన్నాను. నేను వేసే ప్రతి అడుగులోనూ తాము మార్గదర్శకత్వం వహిస్తున్నామని బాబా చెప్పే ఉన్నారు. నాకు బాబా మాటలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. నాసిక్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ జరగబోయే సంఘటనలు సర్వము బాబాకు తెలుసు. ఒక పసిబిడ్డలా బాబాపై ఆధారపడిన నాకు ఎటువంటి హాని కలగకుండా కాపాడుతారన్నది నా నమ్మకం.
గత 29 సంవత్సరాలుగా నేను వారిపై పెట్టుకున్న ఈ నమ్మకం ఏ ఒక్క విషయంలోనూ వమ్ము కాలేదు. ఆ ఇల్లు విడిచి వేరే ఇంటికి మారిపోమని బాబా నుండి సమాధానం రావడంతో నాసిక్లోని మరొక బంగళాకు నివాసం మార్చాను. కానీ ఆ బంగళాలో చేరిన రాత్రే నా సోదరుని కుమారుని పడగ దగ్గర చచ్చిన ఎలుక ఒకటి కనిపించింది. ఈ విషయాన్ని బాబాకు మళ్ళీ ఉత్తరం ద్వారా తెలియజేస్తూ తిరిగి మరో ఇంటికి మారమంటారేమో తెలుపమని కోరాను. ఈసారి మారవద్దని బాబా నుండి సమాధానం వచ్చింది. డాక్టర్లు, స్నేహితులు ఆ బంగళాలో ఉండడం క్షేమం కాదని వేరే ఇంటికి మారిపోమని సలహా ఇచ్చారు. కానీ నాకు బాబా మాటే వేదవాక్కు. వారి కృప నాపై ఉన్నంత వరకు ఏ ఆపద సంభవించదని నా నమ్మకం. అందువల్ల ఎవరి సలహాలు పాటించకుండా అక్కడే నివసించసాగాను. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత పనివాళ్ల గదులలోనూ, ఇంటి లోపల, బయట ఆవరణలోనూ చచ్చిన ఎలుకలు ఎన్నో కనిపించాయి. చివరకు మేము త్రాగడానికి, వంటకు ఉపయోగించే మంచినీటి బావిలో కూడా చచ్చిన ఎలుక కనిపించింది. ఇక ఆ బంగ్లాలో ఉండడం మంచిది కాదని తోచి అన్ని విషయాలు బాబాకు వివరంగా జాబు రాసి ఇల్లు మారేందుకు అనుమతించవలసిందిగా ప్రార్థించాను. ఈసారి బాబా తప్పక అంగీకరిస్తారని తెలిసి సామానంతా సర్ది బజారు వీధిలోనున్న మా ఇంటికి బండిలో పంపాను. తరువాత కుటుంబంతో సహా వేరొక బండిలో ఆ ఇంటికి చేరి తాళం చేయడానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో షిరిడి నుండి వచ్చిన ఉత్తరం అందింది. అందులో మనం నివసిస్తున్న ఇంటిని ఎందుకు విడిచిపెట్టాలి, అప్పటి కసలా చూడావే, తెచ్చి రహావే అని ఉంది. నేను మరేమీ ఆలోచించలేదు. బాబా ఆజ్ఞను శిరసావహించి వెంటనే ఖాళీ చేసి వచ్చిన బంగ్లాకు తిరిగి వెళ్ళి అక్కడే నివసించసాగాము. నీటి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాము. గోదావరి నుండి నీటిని తెప్పించి వాడుకోసాగాము. నేను చేసిన పని అవివేకంగా, ప్రమాదకరమైనదిగా అనిపించినా మాకు ఎటువంటి హాని జరగలేదు. నాసిక్లో ప్లేగు బాగా వ్యాపించి దినానికి 14-15 మంది చనిపోతున్నా బాబా మమ్మల్ని అదే ఇంట్లో నివసించమని ఆదేశించారు. వారి అనుగ్రహంతో మేము క్షేమంగా ఉండగలిగాము. నా యందు బాబా అనుగ్రహం ప్రాపంచిక విషయాలకే పరిమితం కాలేదు. 1909లో నా భార్య మరణించింది. ఆమె ఆత్మశాంతి కోసం ప్రతి నెలా మాసికం పెట్టేవాడిని. 6వ మాసికం పెట్టవలసిన సమయం ఆసన్నమైనప్పుడు అప్పుడు బాబా, ఈసారి మాసికం షిరిడీలో పెట్టు, నీ భార్యకు సద్గతి ప్రసాదిస్తాను అన్నారు. వారి మాట ప్రకారమే 6వ మాసికం షిరిడీలో పెట్టాను. బాబా 15 రూపాయల దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బాబా మాటలపై నాకు అచంచల విశ్వాసం ఉంది. వారి మాటలు అక్షర సత్యాలని అనేక రుజువులు దొరికినందువల్ల ఆయన పట్ల నా విశ్వాసం ఎంతో దృఢపడింది. అది నేను రుజువుపరచలేని విషయాల పట్ల కూడా నమ్మకం ఏర్పడడానికి దోహదం చేసింది. అందువల్ల బాబా అనుగ్రహంతో నా భార్య సద్గతి పొందింది అని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. అప్పటికి అంటే 1909కి నా వయసు 36 సంవత్సరాలు. ఆరోగ్యంగా ఉన్నాను. పేరున్న న్యాయవాదిని. దానికి తోడు మాకు సంతానం లేకుండా నా భార్య చనిపోయినందువల్ల నా స్నేహితులు, బంధువులు నన్ను ద్వితీయ వివాహం చేసుకోమని ఒత్తిడి చేసాగారు. వీరిలో నాగ్పూర్కు చెందిన న్యాయవాది మా మామగారైన రావ్ బహదూర్ బాపురావు దాదా కిమ్కేడే ఎంఏ కూడా ఉన్నారు. బాబా అనుమతి లేనిదే నేను ఏ పని చేయనని మా మామగారికి చెప్పాను. అందువల్ల ఆయన నన్ను షిరిడి తీసుకెళ్లారు. ముందు ఆయన ఒక్కరే లోనికి వెళ్ళి బాబాతో మాట్లాడి 5 నిమిషాల్లో తిరిగి వచ్చారు. బాబా కళ్ళలో విముఖత కనిపించిందని, వారి ఆజ్ఞ లేకుండా ద్వితీయ వివాహం చేసుకోవద్దని మా మామగారు నాకు చెప్పారు. బాబా ఆజ్ఞకు విరుద్ధంగా నేను ఏనాడూ నడుచుకోలేదు. ఈనాటి వరకు బాబా నా వివాహానికి సంబంధించలేదు. దాంతో నా జీవితమంతా ఆనందమయ ఒంటరితనంతోనే గడిపారు. నేను ప్రాపంచిక జీవితంలో సాధించిన విజయాలు ఎనలేనివి. వృత్తిపరంగా నా విజయ పరంపరలు మకుటాయమానమైనవి. నేను ఆర్థికంగా ఎంతో ఎదిగాను. దానికి నేను చెల్లిస్తున్న ఆదాయ పన్నే నిదర్శనం. ఇదంతా బాబా అనుగ్రహంతోనే సాధ్యమైంది. ఇన్ని విజయాలు సాధించినప్పటికీ వారు నన్ను ప్రాపంచిక బంధాల నుండి దూరంగా ఉండేట్టు చేశారు. బాబా నాకు విజయవంతమైన ఐహిక జీవితం ప్రసాదించిన తరువాత పారమార్థిక విషయాల వైపు నా దృష్టిని మరలించారు. వారి చర్యలు నిగూఢాలు, అనూహ్యాలు. నా ప్రాపంచిక, పారమార్థిక విషయాల పట్ల చింత లేకుండా చేసి వారి చెంత శరణాగతి పొందడానికి, వారి ఆదేశం అందిన వెనువెంటనే అన్నీ వదిలి వెళ్లేందుకు నన్ను సమాయత్తపరిచారు. బాబా అనుమతితో నేను ప్రజోపయోగ కార్యాలు చేపట్టాను. వీటన్నిటిలో బాబా యొక్క అద్భుత సహాయం కనిపిస్తుంది. కొన్ని సంఘటనలు నమ్మశక్యం కానివిగా ఉన్నందువల్ల వాటిని మీకు చెప్పడానికి సందేహించాను. కానీ నేను ఇతరుల నమ్మకాలను, అపనమ్మకాలను పట్టించుకోను. మీరు వాస్తవాలు చెప్పమన్నారు కాబట్టి నా అనుభవాలను జరిగినవి జరిగినట్లుగా చెప్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। నా న్యాయవాది వృత్తిలో బాబా సహాయపడిన సంఘటనలను ఉదాహరించిన తర్వాత ప్రజోపయోగ కార్యక్రమాల్లోనూ వారు నాకు ఎలా తోడ్పడ్డారో వివరిస్తాను. సుమారు 20-25 సంవత్సరాల పూర్వం షిరిడీ నుండి ఒక క్రిమినల్ కేసు వచ్చింది. చాలా గ్రామాల్లో మాదిరిగానే షిరిడీలో కూడా పార్టీ తగాదాలు, ముఠా కక్షలు ఉండేవి. ఒక మార్వాడి స్త్రీపై దౌర్జన్యం చేసి ఆమె గౌరవానికి భంగం కలిగించారన్న నేరారోపణపై బాబా సేవకుడైన రఘుని మరో 5గురిని అరెస్ట్ చేశారు. ఆ నేరాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షులను చాలామంది ఉన్నట్టు చూపించారు. న్యాయమూర్తి వాళ్లకు 6 నెలలు కారాగార శిక్ష విధించారు. తాత్యాకోతే పాటేలకు వీళ్లపై ప్రత్యేకమైన అభిమానం, జాలి ఉన్నాయి. వాళ్ళని ఎలాగైనా విడుదల చేయించాలని తలచి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ప్రతులను తీసుకొని అప్పుడు షిరిడీలో ఉన్న ప్రముఖ న్యాయవాదులైన దీక్షిత్తు, కాబర్డే మరియు మేజిస్ట్రేట్గా రిటైర్ అయిన హెచ్వి సాటే తదితరుల వద్దకు వెళ్ళాడు. వారందరూ ఆ ప్రతులను చదివి తీర్పు చాలా బలంగా ఉందని, అప్పీల్ చేసిన ప్రయోజనం స్వల్పమేనని చెప్పారు. తాత్యా బాబాను ఆశ్రయించాడు. బావు దగ్గరికి పేపర్లు తీసుకుపో అని ఆదేశించడంతో తీర్పు ప్రతులతో తాత్యా నాసిక్ వచ్చి నన్ను కలిశాడు. వాటిని చదివి నాకు నిరాశ కలిగింది. అప్పీల్ చేసిన కేసు గెలిచే అవకాశం కొంచెం కూడా కనపడలేదు. అందువల్ల దీన్ని బొంబాయికి కానీ అహ్మద్నగర్లో ఉన్న ప్రముఖ న్యాయవాదుల దగ్గరకు కానీ తీసుకెళ్తే మంచిదని తాత్యాకు సూచించాను. కానీ తాత్యా నాకు బాబా ఆదేశాన్ని గుర్తు చేయటంతో ఇక ఆ విషయం నా బాధ్యత కానీ నాకు మరో మార్గం కానీ ఏమీ లేదని అర్థమైంది. నేను మాట్లాడకుండా కేసును పరిశీలించి అప్పీల్ పిటిషన్ వ్రాసి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లాను. ఆయన అదేం చదవకుండా విషయం ఏమిటో తెలపమని అడిగారు. కేసు విషయం క్లుప్తంగా వివరించాను. ఆయన అంతా విని నిందితులపై కేసు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది, దీనిపై నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అసలు ఆ కేసు అంతమంది సాక్షులు వీటన్నిటికీ ముఖ్య కారణం గ్రామంలోని ముఠా తగాదాలని, వాటి వల్లే నేను ఆలోచింపబడిందని చెప్పాను. వాటి వల్లే నేరం ఆరోపించబడిందని చెప్పాను. నువ్వు అలాగే అనుకుంటున్నావా అని మేజిస్ట్రేట్ అడిగారు. అనుకోవటం కాదు, అలాగే జరిగిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నట్లు జవాబు చెప్పాను. మేజిస్ట్రేట్ ఇంకేమీ ఆలోచించలేదు. నేను వ్రాసి తెచ్చిన అప్పీలు పిటిషన్పై వాస్తవాలను ప్రస్తావిస్తూ తీర్పు వ్రాశారు. నిందితులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత మేజిస్ట్రేటు, మీ షిరిడీ సాయిబాబా ఎలాంటి వారు? వారు హిందువా, ముస్లిమా? వారు మీకేమి బోధిస్తారు అని అడిగారు. సాయిబాబా హిందువు కాదు, ముస్లిము కాదు, ఈ రెంటికి అతీతులు అని జవాబిచ్చాను. వారు బోధించేదేమిటో నేను వివరించలేనని స్వయంగా వారిని దర్శించి తెలుసుకోవాలని చెప్పాను. వీలు చూసుకుని సాయిబాబాను దర్శిస్తానని మేజిస్ట్రేట్ నాకు మాట ఇచ్చారు. వాస్తవానికి ఆ తర్వాత వేసవిలో ఒక రోజున ఆయన బాబాను దర్శించాలని షిరిడీ బయలుదేరి ఎండ తీవ్రంగా ఉండటంతో కోపురంగా నుండి వెనక్కి తిరిగారు. నేను పూర్వాపరాలు క్రింది కోర్టు తీర్పు పరిశీలించకుండా, పోలీసులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్కు నోటీసులు ఇవ్వకుండా ముద్దాయిలను విడుదల చేయాలన్న ఆయన నిర్ణయము, ఆ వెనువెంటనే బాబాను గురించి అడగటము, అదంతా బాబా మహిమ వల్లనే జరిగిందని నిదర్శనము. ఆ విషయాన్ని ఈ క్రింద సంఘటన బలపరుస్తుంది. నేను అహ్మద్నగర్ నుండి షిరిడీ చేరాను. ఆ రోజు షిరిడీలో దీక్షిత్ కుమార్తె మరణించింది. విషాదవదనాలతో ఆమె అంత్యక్రియలకు వెళ్తున్న భక్తులతో కొందరిని పిలిచి, వెళ్ళపోకండి, మీకు ఒక చమత్కారం చూపిస్తాను అని బాబా అన్నారు. కానీ భక్తులకు ఏ చమత్కారము కనిపించినందున వాళ్ళు అంత్యక్రియలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత కాసేపటికి రఘు తదితరులు విడుదలకు సంబంధించిన వార్తతో నేను షిరిడీ చేరాను.
బాబా చూపిస్తానని చెప్పిన చమత్కారం అదేనని భక్తులు అప్పుడు గ్రహించారు. నా వృత్తికి సంబంధించిన మరో కేసు విషయం తెలియజేస్తాను. ఈ కేసు ముగ్గురు సోదరులకు సంబంధించినది. వీరు తమ ప్రత్యర్థులను తీవ్రంగా గాయపరిచారని, వారిపై క్రిమినల్ కేసు మోపబడి నేరం నిరూపించబడిందని, గాయపడిన వారిలో ఒకరికి ఎముక విరిగి 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా కూడా చెప్పబడింది. పై ముగ్గురు తరపున నేను వాదించడానికి ఒప్పుకొని అప్పీలు మేము తయారు చేసుకొని ముందు జామీనుకు ప్రయత్నించాను. కేసు బలంగా ఉన్నందున నిందితులకు జామీన్ ఇవ్వటానికి వీలుపడదని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అంటే సీనియర్ ఐరోపా అధికారి చెప్పాడు. నేను ఒకసారి బాబాను స్మరించుకొని జడ్జి వైపు తిరిగి ప్రాసిక్యూషన్ వారు చెప్పిన విషయము నమ్మశక్యంగా లేదని, ఎముక విరిగిందని చెప్పబడుతున్న ధ్రువపత్రాలు ఏ డిగ్రీలు సర్టిఫికేట్ లేని ఒక నాటు వైద్యుడిచే ఇవ్వబడిందని చెప్పాను. మరియు నిందితులు ముగ్గురు రైతులని, వ్యవసాయమే వారి జీవనాధారమని, వాళ్ళు జైల్లో కూర్చుంటే వ్యవసాయం దెబ్బతింటుందని చెప్తూ వాళ్ళపై శిక్ష ఖాయమైతే వాళ్ళని అప్పుడు జైలుకి పంపవచ్చని వాదించాను. వెంటనే న్యాయమూర్తి జామీన్ మంజూరు చేశాడు. కొద్ది రోజుల తర్వాత కేసు విచారణకు వచ్చింది. నేను వాదించబోయేది ఖైదీలను విడుదల చేసేందుక లేక కేవలం క్షమాభిక్ష కొరక అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నన్ను అడిగాడు. క్షమాభిక్షకైతే తాను వ్యతిరేకించనన్నాడు. తీర్పు బలంగా ఉన్నప్పటికీ బాబాపై భారం వేసి ఖైదుల విడుదల కోసమే వాదిస్తున్నానని చెప్పాను. ఒక నాటు వైద్యంచే ఇవ్వబడిన ధ్రువపత్రాన్ని ఆధారం చేసుకొని ప్రమాదకరంగా గాయపరిచారని చెప్పడం సబబు కాదని వాదించాను. నేను శిక్ష రద్దు కొరకు వాదించడం మొదలుపెట్టినా చివరికి సాధ్యమైనంత వరకు శిక్షను తగ్గించమని న్యాయమూర్తిని వేడుకున్నాను. అందుకు న్యాయమూర్తి నేను కోర్టు వారిని క్షమాభిక్ష కోరకే అభ్యర్థిస్తున్నప్పుడు అంతసేపు వాదించకుండా ఉండాల్సింది అంటూ ఒక నాటు వైద్యుడిచ్చిన ధ్రువపత్రం ఆధారంగా ప్రత్యర్థిని తీవ్రంగా గాయపరిచారని ఎలా చెప్తున్నావని ప్రాసిక్యూటర్ని అడిగాడు. ప్రత్యర్థి 20 రోజులు చికిత్స పొందాడు కదా అని ప్రాసిక్యూటర్ జవాబు చెప్పాడు. అప్పుడు న్యాయమూర్తి నీ వాదన 3వ తరగతి మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టదగింది. నీవు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ముందు వాదిస్తున్నావన్న విషయం మర్చిపోయావు అని గద్దించాడు. దీని తర్వాత ప్రాసిక్యూటర్ మౌనం వహించాడు. దాంతో వాదన ముగిసింది. న్యాయమూర్తి అప్పీల్దారులను విడుదల చేశాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నా ప్రజా సంబంధిత కార్యక్రమాల గురించి మొదట చెప్పవలసింది ఏమిటంటే, నేను నాసిక్ జిల్లా లోకల్ బోర్డు అనధికార అధ్యక్షునిగా ప్రభుత్వంచే నియమించబడ్డాను. ఆ పదవిని నేను 1/11/1917 నుండి 13/5/1925 వరకు నిర్వహించాను. ఆ పదవిలో ఉన్నప్పుడు వేల కొలది సంతకాలు స్వయంగా నా సంతకంతో తయారు చేయబడిన స్టాంపు ఉపయోగించకుండా పెట్టవలసి వచ్చేది. దీనికి రోజులో చాలా సమయం కేటాయించవలసి వచ్చేది. దీని ఫలితంగా నా న్యాయవాద వృత్తికి సమయం దొరకక అది బాగా కుంటుపడింది. నేను కట్టే ఆదాయపు పన్ను 260 రూపాయల నుండి 0కు పడిపోయిందంటే నా సంపాదన ఎంత తరిగి పోయిందో తెలుసుకోవచ్చు. కానీ నా ఈ త్యాగానికి గుర్తింపుగా 1927లో నాకు రావు బహదూర్ అనే బిరుదు ప్రదానం చేయబడింది. అది ఏమంత పెద్ద గుర్తింపు కాకపోయినా దానికి తగిన ప్రాధాన్యత దానికి ఉన్నది కదా. బాబాపై భారం వేసి నా పని నేను నిర్వహించుకుంటూ పోయాను. ప్రతిరోజు జవాను ఆఫీసు పేపర్లను తెచ్చి నా టేబుల్పై ఉంచేవాడు. ఒక్కొక్క పేపర్పై నేను సంతకం పెడుతూ ఉంటే జవాను ఆ సంతకాన్ని బ్లాటింగ్ పేపర్తో అద్ది పక్కన పెడుతూ ఉండాలి. ఇలా పేపర్లన్నిటిపై సంతకాలు పెట్టడానికి చాలా సమయం పట్టేది. ఒకరోజు నేను సంతకాలు పెట్టడానికి ఉపక్రమించాను. ఇంతలో నాకు బాగా తెలిసిన, నేను గౌరవించే ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చాడు. సంతకాల పని మరుసటి ఉదయానికి వాయిదా వేసి అతనితో అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ గడిపాను. తర్వాత జవానును భోజనానికి పంపి నేనే నిద్రపోయాను. మరుసటి ఉదయం ఊరు వెళ్ళవలసి పని ఉంది. పేపర్లపై సంతకాలు పెట్టకుండా ఆఫీసుకు పంపాను. తిరిగి రాత్రికి కానీ రాలేకపోయాను. యథావిధిగా సంతకాలు చేసేందుకు కూర్చున్నప్పుడు ఆ రోజు
తాలూకు పేపర్లు మాత్రమే కనిపించాయి. ముందు రోజు సంతకాలు చేయని పేపర్లను తెప్పించి చూస్తే వాటన్నిటిపై సంతకాలున్నాయి. ఆశ్చర్యం! నేను చేయకుండానే వేల పేపర్లపై నా సంతకం ఉండడం ఎలా సాధ్యమయ్యింది? ఇది బాబా యొక్క మానవాతీత శక్తి వల్లే సంభవమైందని నేను గ్రహించాను. అలాగే బాబా చేసిన మరొక అద్భుత చర్య గురించి తప్పక ఈ నెల మొదటి వారంలో దీపావళి సెలవులు వచ్చాయి. టీచర్లందరికీ సెలవులకు ముందే జీతాలు చెల్లిస్తే బాగుంటుందని మహమ్మదీయుడైన విద్యాశాఖ అధికారి అభిప్రాయపడ్డాడు. మొదట నేను ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. 2-3 రోజుల తర్వాత అతను అదే విషయం తిరిగి నాకు గుర్తు చేశాడు. నాకు అలా చేస్తే బాగుంటుందనిపించి అకౌంట్స్ ఆఫీసర్ను సంప్రదించాను. ప్రభుత్వం నుండి డబ్బు మంజూరు కాలేదని, అలాంటప్పుడు చెక్కు పంపడం అభ్యంతరకరమని అతను చెప్పాడు. అందువల్ల నేను ఏమీ చేయలేకపోయాను. మరలా విద్యాశాఖ అధికారి ఆ విషయాన్ని నా ముందు ఉంచడంతో నేను అతని అభిప్రాయంతో ఏకీభవించి బాబా అనుమతి కోరదలిచాను. 2 చీటీలు వేసి బాబా పటం ముందు ఉంచి ఒకదానిని తీయించాను. జీతాలు చెల్లించమనే చీటీ వచ్చింది. నేను వెంటనే చెక్కు వ్రాయించి బ్యాంకుకు పంపి డబ్బు తెప్పించి టీచర్లందరికీ జీతాలు ఇచ్చాము. దీపావళి పర్వదినానికి ముందు జీతాలు ఇచ్చినందుకు అందరూ సంతోషించారు. అయితే అకౌంట్స్ ఆఫీసర్ అభ్యంతరాన్ని త్రోసిపుచ్చి చెక్కు పంపినందుకు ఏమవుతుందోనని కొంచెం ఆందోళన పడ్డాను. కానీ బాబా దయ వలన ఏమీ కాలేదు. ఆ తర్వాత చాలా కాలానికి జరిగిన ఆడిట్లో ఈ విషయంపై అభ్యంతరం లేవనెత్తారు. దానికి భవిష్యత్తులో అలా జరగకుండా ఉండేందుకు గుర్తుంచుకోవడమైనది అని నేను జవాబు వ్రాసి పంపాను. అది అంతటితో సమసిపోయింది. నా జీవితంలోని ప్రతి మలుపులోనూ సందిగ్ధ స్థితిలోనూ బాబా నాకు ఎన్నోసార్లు సహాయపడ్డారు. వాటిల్లో కొన్నిటిని ఎంపిక చేసుకొని మీకు వివరిస్తాను. 1910లో నా స్నేహితుడైన గోపాలరావు బూటి నాకు సహాయం చేయదలిచి నన్ను ఉన్నత విద్యకై విదేశాలకు ఇంగ్లాండుకు పంపదలిచాడు. ఇంగ్లాండులో చదువుకయ్యే ఖర్చు, ప్రయాణపు ఖర్చులు, నేను విదేశాలలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంటికయ్యే ఖర్చు అన్నీ తానే భరిస్తానని చెప్పాడు. మేము అన్ని ఏర్పాట్లు చేసుకొని బాబా అనుమతి కోసం వారిని దర్శించాము. శ్యామ: బాబా, బావును విదేశాలకు పంపించమంటారా? బాబా: ఎందుకట? శ్యామ: ఉన్నత విద్య కోసం. బాబా: అతని అభిరుచి, దైవేచ్ఛ విదేశాలలో లేదు, ఈ దేశంలోనే ఉంది. అతను ఇంగ్లాండ్కు ఎందుకు వెళ్ళాలి? మనం ఎంత జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకున్నప్పటికీ అవి తరచుగా తలక్రిందులవుతూ ఉంటాయి అని నేనప్పుడు తెలుసుకున్నాను. 1912లో జేజే హాస్పిటల్లో నాకు ఒక ఆపరేషన్ జరిగింది. అది క్లిష్టమైన ఆపరేషన్. ఆపరేషన్కు ముందు మత్తిచ్చారు. మత్తులోనికి జారే ముందు నేను వెనుకకు తిరిగి చూశాను. నా తలవైపు ఆపరేషన్ టేబుల్ వద్ద బాబా ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు. బాబా నా వెంటే ఉన్నారన్న భరోసా కలిగింది. వారి దయ వలన ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. 1915లో నన్ను నాసిక్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగంలో చేరమని ప్రభుత్వం ఆహ్వానం పంపింది. నేను 2 రోజులు గడువు అడిగి బాబాను ఉత్తరం ద్వారా సంప్రదించాను. నీవు చేస్తున్న పనే మంచిది, కొత్తదానిని అంగీకరించవద్దు అని బాబా నుండి వెంటనే సమాధానం వచ్చింది. వారి ఆదేశం మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాన్ని నిరాకరించాను. 1918లో బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందు షిరిడి, పూనా మరికొన్ని ప్రాంతాలలో ప్రమాదకరమైన విషజ్వరాలు విజృంభించాయి. పూనాలోనున్న నా భార్య అన్నకు ఈ జ్వరం సోకి ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని నాకు తండ్రి ద్వారా తెలియజేశాను. వెంటనే నేను అవసరానికి 80 రూపాయలు తీసుకుని మా అన్న దగ్గరికి బయలుదేరాను. నాసిక్ నుండి పూనా వెళ్ళే దారిలోనే షిరిడి ఉంది కాబట్టి అక్కడ ఆగి బాబాను దర్శించి రోగికి ఊది ఆశీస్సులు తీసుకొని వెళ్దామని తలచాను. వెళ్ళిన రోజే బాబా పలుమార్లు నన్ను దక్షిణ అడిగి నా దగ్గరున్న 80 రూపాయలు తీసేసుకున్నారు. ఇది నాకు అంత మంచి శకునంగా అనిపించలేదు. ఇక నా పూనా ప్రయాణం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదనిపించింది. అయినా నేను పూనా వెళ్లేందుకు అనుమతించమని బాబాను కోరాను. వారు రాచా టీవీతో రేపు చూద్దాం అన్నారు. అలా అంటూ 3 రోజులు నన్ను షిరిడీలోనే ఉంచారు. అంతలో మా వదిన చనిపోయినట్లు టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు నేను పూనా వెళ్లేందుకు బాబా
అనుమతించారు. మా వదిన చనిపోతుందని నేను అక్కడికి వెళ్ళిన ఫలితమేమీ ఉండదని సర్వజ్ఞులైన బాబాకు ముందే తెలుసు. అందుకే నన్ను షిరిడీలోనే ఆపేశారు. బాబా నిర్ణయానికి గల కారణాలను నేను తెలుసుకోలేను. కానీ ఏ విషయంలోనైనా వారే నిర్ణయం తీసుకోగల సమర్థులు. అందుకే ఎప్పటిలాగే వారిదే తుది నిర్ణయంగా భావించి ఆగిపోయాను. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందు జరిగింది. అలా నన్ను షిరిడీలోనే ఉంచి తాము భౌతిక దేహంతో ఉన్న చివరి రోజులలో వారితో గడిపే మహద్భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీ की నేను డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ఉన్నప్పుడు నా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కానీ బాబా దయ వలన క్రమంగా పుంజుకొని మామూలు స్థితికి చేరుకోగలిగాను. నేను 1/9/1930 నుండి 9/4/1932 వరకు దేవార్ సంస్థానానికి రెవెన్యూ మెంబర్గాను, 1932 సంవత్సరాంతరము నుండి 1933 ఆగస్టు వరకు సుర్గాన్ సంస్థానానికి చెందిన సంస్థానానికి సెక్రటరీగాను పనిచేశాను. నేను నాసిక్లో ఉన్నప్పుడు నా న్యాయవాద వృత్తి కొనసాగిస్తూనే ఉండేవాడిని. అందువల్ల ఒక్కరోజు కూడా ఖాళీ ఉండేది కాదు. నేను సుర్గాన్ సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు బాబా ఎంతో దయతో నాకు ఏ విధంగా ఆర్థిక సహాయం అందించారో చెప్పటానికి ఈ క్రింది అద్భుత లీల నిదర్శనం. ఒకరోజు నేను భోజనం చేస్తున్నప్పుడు ఆ సంస్థాన ప్రధాని నా గదిలోనికి ప్రవేశించాడు. నేను భోజనం చేస్తున్నందున ఆయనను సగౌరవంగా ఆహ్వానించి ఉచితాసనంపై పెట్టలేకపోతున్నందుకు క్షమించమని కోరాను. కానీ ఆయన నేరుగా పక్కనే ఉన్న గదిలోనికి వెళ్ళి అక్కడకు గోడకు తగిలించి ఉన్న బాబా పటాన్ని కొంతసేపు తదేకంగా చూసి తిరిగి నా గదికి వచ్చి, మీ జీతం 50 రూపాయలు పెంచుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నా జీతాన్ని పెంచమని నేను అసలు అడగలేదు. ఉద్యోగంలో చేరిన 15 రోజులకే నా ప్రయత్నమేమీ లేకుండా నా జీతం పెరగటం బాబా అనుగ్రహమే. బాబా మనపై చూపుతున్న ప్రేమ తల్లి తన బిడ్డపై చూపేటటువంటిదని అర్థమైంది. మావులీచే చిత్ లేకురాచే చిత్ హిత్. బాబాను నేను పూజించే విధానం గురించి చెబుతాను. మొదట్లో నా పూజా మందిరంలో బాబా ఫోటోలు ఉండేవి. వాటితో పాటు తర్వాత బాబా యొక్క రంగుల చిత్రపటాలు కూడా ఉంచాను. బాబా నిల్చుని ధ్యానమగ్నులై ఉన్న పెద్ద పటం వాటన్నిటిలో మధ్యలో ఉండేది. ఆ పటం అంటే నాకు ఎంతో ఇష్టం. మొదట అది రాధాకృష్ణ ఆయి దగ్గర ఉండేది. దాన్ని నాకు ఇవ్వమని ఆమెను ఒత్తిడి చేసి తీసుకున్నాను. ఆయి ఇంటి నుండి ఆ పటాన్ని తీసుకొని మసీదు దారిలో వెళుతున్నప్పుడు బాబా నన్ను లోనికి పిలిచి నా చేతిలో ఉన్న పటాన్ని చూస్తూ, ఏమిటది అని అడిగారు. ఇందులో మీరున్నారు అన్నాను. బాబా ఇటివ్వు అంటూ పటాన్ని తమ చేతుల్లోని తీసుకొని దానిని ముందు వెనుక తదేకంగా చూసి తిరిగి ఇచ్చి ఉంచు అన్నారు. బాబా సృష్టించి ఇచ్చిన చిత్రపటాన్ని వారి చేతుల మీదుగా తీసుకొని పూజించుకోవాలనే నా కోరిక అలా నెరవేరింది. అంతేకాదు, దానిని చూసినప్పుడల్లా, బాబు నాకు రాత్రంతా నిద్ర లేదు, నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను అని బాబా నాతో అన్న సందర్భం గుర్తుకొచ్చేది. బాబా నాకు ప్రసాదించిన కానుకగా భావించి దానిని భక్తితో పూజిస్తున్నాను. ఈ ఫోటోలన్నిటినీ నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే నా వెంటే తీసుకుని వెళ్ళేవాడిని. నేను దేవార్ సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు నాసిక్ దేవార్ల మధ్య ఎన్నోసార్లు ప్రయాణించవలసి వచ్చేది. ప్రతిసారి ఫోటోలను నా వెంట తీసుకువెళ్ళటం చూసిన దేవార్లోని మా వంటవాడు ఒకసారి కొన్ని ఫోటోలను ఇక్కడే ఉంచవచ్చు కదా అన్నారు. అదే ప్రశ్న తర్వాత నాసిక్లో నా సోదరుని కుమారుడు కూడా అడగటంతో అప్పుడు నేను ఆ విషయంగా బాబా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని తలచి బాబా పుటం ముందు చీటీలను వేసేవాడిని. అలా చేసిన ప్రతిసారి ఫోటోలన్నీ తీసుకెళ్లమనే సమాధానం వచ్చేది. నేను పవిత్రంగా భద్రపరచుకోవటానికి బాబా నాకు కొన్ని వస్తువులు ప్రసాదించారు.
ఒకసారి నన్ను 2 రూపాయలు దక్షిణ అడిగి తీసుకొని వాటిని తిరిగి నాకే ఇచ్చి, వీటిని భద్రంగా దాచుకో, ఎవ్వరికీ ఇవ్వద్దు, ఖర్చు పెట్టవద్దు. జావున్ తేవా కోణాలా దేవ్ నకో కరుపు నకో అన్నారు. ఇంకొకసారి అలాగే మరి 2 రూపాయలు ఇచ్చి పై విధంగానే ఆదేశించారు. ఒకసారి నేను బూటీ కలిసి బాబాను దర్శించాము. బాబా బూటీకి 20 రూపాయలు దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు, కానీ ఆ మొత్తాన్ని నాకు ఇచ్చివేశారు. ఇంకోసారి బూటీ నేను కలిసి బాబాను దర్శించినప్పుడు బాబా బూటీని 30 రూపాయలు దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. బాబా ఆ 30 రూపాయలను తమ దోసిల్లోని తీసుకొని దోసిలి మూసి క్రిందికి పైకి ఆడించి వాటిని తమ 2 గుప్పెళ్లలోని తీసుకొని ఒక గుప్పెడు నాకు, మరొక గుప్పెడు బూటీకి ఇచ్చారు. మేము వాడాలోకి వెళ్ళి వాటిని లెక్కిస్తే సరిగ్గా చెరి 15 రూపాయలున్నాయి. ఆశ్చర్యపోయాము. ఇవే కాకుండా వివిధ సందర్భాల్లో బాబా నాకు మరో 30 రూపాయలు ఇచ్చారు. అలా బాబా నాకు ఇచ్చిన మొత్తం 69 రూపాయలైంది. వీటిని బాబా నాపై చూపిన ప్రేమకు జ్ఞప్తికలుగా మాత్రమే కాక నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే దివ్యమైన నాణాలుగా భావించి చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. నిజమైన ప్రేమికుల మధ్య ఇచ్చిపుచ్చుకోవటాలు సహజం. దదాతి ప్రతి గృహ్యతే. బాబాకు నాపై గల ప్రేమే నా నుండి దక్షిణ అడిగేటట్టు చేసింది. నేను కూడా ఆనందంగా దక్షిణ సమర్పించేవాడిని. బాబా స్వీకరించే దక్షిణల వెనుక నిగూఢమైన మర్మం ఉండేదని ఆ తర్వాత జరిగే సంఘటనల వల్ల వెల్లడయ్యేది. ఒక్కోసారి భక్తుల దగ్గర ఉన్న డబ్బు మొత్తం చివరి పైసాతో సహా దక్షిణ తీసుకునేవారు. యస్యానుగ్రహమిచ్ఛామి తస్య సర్వహరమ్యాహం. అలా నాకు తరచుగా జరిగేది. అటువంటి సమయాల్లో నేను ఎలాంటి బాధ విచారం లేకుండా వారు అడిగినప్పుడల్లా సంతోషంగా దక్షిణ సమర్పించేవాడిని. ఎందుకంటే మనకు అన్నీ ఇచ్చేది బాబా కాబట్టి వారు మనకు ఇచ్చిందే తిరిగి తీసుకుంటున్నారు. మన వద్ద పైసా కూడా మిగల్చకుండా తీసుకున్నప్పుడు తిరిగి మనకు ఏదో ఒక మార్గం చూపించవలసింది కూడా ఆయనే కదా. బాబా అలా ఏర్పాటు చేయకుండా వదిలివేసిన సందర్భాలు ఏనాడూ లేవు. 1918లో నాకు జరిగిన ఇటువంటి ఒక అనుభవాన్ని మీకు ముందే తెలియజేశాను. ఇప్పుడు మరో 2 సంఘటనలను వివరిస్తాను. పై సంఘటన జరగటానికి పూర్వం ఒకసారి నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా నన్ను పలుమార్లు దక్షిణ అడిగి నా దగ్గరున్న డబ్బంతా తీసుకున్న తర్వాత మరలా, బాబు నాకు 7 రూపాయలు ఇవ్వు అని అడిగారు. నా దగ్గర లేవని చెప్పగా ఎవరినైనా అడిగి తీసుకొని ఇవ్వమన్నారు. ఇతరులను అడగటం అవమానంగా భావించరాదని తెలియజేసి నాలోని గర్వాన్ని అహంకారాన్ని అణచి అణుకువగా మెలగాలని నాకొక పాఠం నేర్పించారని నా అభిప్రాయం. బాబా నేర్పిన ఈ విషయం నన్ను ఎంతగా ప్రభావితం చేసిందంటే, బాబా మహాసమాధి చెందిన తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఆనాడు బాబా భిక్ష చేసిన ఇళ్ల వద్ద భిక్ష చేసేవాడిని. ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. బాబా దయ వలన నా అహంకారం అణిగింది. లేకుంటే నా అహంకారం ఇంకా పెరిగి సమాజంలోని క్రింద తరగతి వారిని దూరంగా ఉంచేవాడిని. దక్షిణకు సంబంధించిన మరో సంఘటన తెలియజేస్తాను. ఒకసారి బాబా నా దగ్గరున్న డబ్బంతా దక్షిణగా తీసుకుని తిరిగి 50 రూపాయలు అడిగారు. నా దగ్గర పైసా కూడా లేదని చెప్పాను. ఎవరినైనా అడిగి తెమ్మన్నారు. నేను వెళ్ళి ఒకరిని అడిగితే అతను తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. ఆ విషయం బాబాకు తెలియజేశాను. ఈసారి బాబా హెచ్వి సాటే దగ్గరకు వెళ్ళమన్నారు. అలా బాబా తన వద్ద దక్షిణ కోసం పంపడం సాటేకు సంతోషాన్ని కలిగించింది. సాటేని 50 రూపాయలు అడగమనడంలోని మర్మం నాకు తరువాత తెలిసింది. సాటే రిటైర్ అయిన తరువాత అతనికి పింఛను మంజూరైంది. అతను తనకు 50 రూపాయలు పింఛను అదనంగా రావలసి ఉందని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. ప్రభుత్వం దానిని అంగీకరించింది. డబ్బు కొరకు నన్ను సాటే వద్దకు పంపించడంలోని బాబా ఉద్దేశం అతనికి అదనంగా 50 రూపాయల పింఛను మంజూరవుతుంది అన్న విషయాన్ని సూచిస్తుంది. పింఛను మంజూరైన
తేదీ, బాబా సాటేను 50 రూపాయలు అడిగిన తేదీ ఒక్కటే కావడం విశేషం. బాబా సేవకుడైన రఘు తదితరులకు సంబంధించిన కేసులో వాళ్ళు నేను అడగకుండానే 300 రూపాయలు ఫీజు ఇచ్చారు. నేను అహ్మద్నగర్ నుండి షిరిడీ వచ్చి 3 రోజులు గడిపాను. బాబా ఆ 3 రోజులలో పలుమార్లు దక్షిణ అడిగి ఆ 300 రూపాయల మొత్తాన్ని నా నుండి తీసేసుకున్నారు. బాబా అలా చేయడంలోని అంతరార్థం నేను గ్రహించాను. నా గురువు యొక్క సేవకుడిని విడిపించడం కోసం నేను ప్రతిఫలం ఆశించడం సముచితం కాదు. ఎందుకంటే ఆ కేసు గెలిచింది నా ప్రతిభా పాఠవాల వల్ల కాదు. బాబా అద్భుత రీతిలో మెజిస్ట్రేటు మనస్సును నియంత్రించినందువల్లే ఆ కేసు విజయవంతమైంది. నా అనుభవాల సంపుటిని ముగించే ముందు బాబా బోధించిన కొన్ని ఆధ్యాత్మిక సత్యాల గురించి వివరిస్తాను. వారిపై మన నమ్మకం బలపడేందుకు తమ నిజతత్వాన్ని సూచనప్రాయంగా వ్యక్తం చేస్తూ బాబా ఒక విషయం చెప్పారు. ఒకసారి ఒక భక్తుడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు బాబా, దేవుడు దేవుడు అని ఊరికే ఎందుకు అంటున్నావు? దేవుడు నా జేబులో ఉన్నాడు అన్నారు. ఒక్కొక్కసారి బాబా స్వయంగా వంట చేసి బీదలకు, ఆకలిగొన్న వారికి వడ్డించేవారు. ఇది వారి ప్రేమను, దాతృత్వాన్ని తెలియజేస్తుంది. అలా ఒకరోజు మసీది ఆవరణలో వారు పొయ్యిని వెలిగించి దానిపై పెద్ద పాత్ర హండి పెట్టి వంట చేస్తున్నారు. ఇంతలో మాంసాహారం అంటే ఇష్టపడే ఒక ఫకీరు వచ్చి అందులో కొంత మాంసం వేశాడు. బాబా తయారు చేస్తున్న స్వచ్ఛమైన శాకాహార వంటకం మాంసాహారాన్ని ఇష్టపడే వారి ప్రత్యేక విందుగా మారిపోవడం చూసి అసహ్యంతో బాలాసాహెబ్ మిరీకర్, బాబా, మన కడుపు నింపుకోవడం కోసం ఇతర జీవులను ఎందుకు హింసించడం అని అడిగాడు. అప్పుడు బాబా, చంపేవాడే రక్షిస్తాడు, రక్షించేవాడే చంపుతాడు. జో మారిల్ తోచ్ తారిల్, జో తారిల్ తోచ్ మారిల్ అన్నారు. ఈ మాటలు సృష్టి, స్థితి, లయ కారకుడు భగవంతుడే అని చెబుతున్నాయి. అంతేగాక బాబా వంటి మహాత్ముల సన్నిధిలో మరణించిన లేక చంపబడ్డ జీవులకు సద్గతి ప్రసాదిస్తుందనే నిగూఢ భావం ఇమిడి ఉంది. నా ఈ అనుభవాల వివరణను ముగించే ముందు హరిసీతారాం దీక్షిత్ నాకు స్వయంగా వివరించిన 2 అపూర్వ సంఘటనల గురించి చెబుతాను. దీక్షిత్ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేనప్పుడు ఒక బాకీదారునకు 30,000 రూపాయలు చెల్లించవలసి వచ్చింది. అప్పు తీర్చడానికి గడువు 4 రోజులే ఉంది. ఎలా తీర్చాలో ఏం చేయాలో తోచక దీక్షిత్ మదనపడసాగాడు. అదే రోజు అతని కలలో బాకీదారుడు కనిపించి అప్పు విషయం హెచ్చరించాడు. దీక్షిత్ అతనితో, నీవేమీ భయపడన అవసరం లేదు. నాకు చమన్లాల్ మొదలైన మార్వాడీలు ఎందరో తెలుసు. వారిని అడిగి డబ్బు తెచ్చి గడువు లోపల తప్పక నీ బాకీ తీరుస్తాను అని చెప్పాడు. తరువాత దీక్షిత్ మేల్కొని కలలో తాను సంభాషించిన దానిని గుర్తు చేసుకుని బాధపడ్డాడు. తన దైవమైన సాయిబాబా తనకు అండగా ఉండగా అవసరమైన సమయంలో అక్కరకు రాని సామాన్య మానవుల సహాయం పొందాలనుకోవడం తెలివి తక్కువతనమని తలచి పశ్చాత్తాపం చెంది వెంటనే బాబా పటం ముందు కూర్చుని తాను చేసిన తప్పును మన్నించమని కన్నీరు కారుస్తూ ఆర్తిగా ప్రార్థించాడు. బాబా ఒక్కరే తమ భక్తులను కష్ట సమయంలో ఆదుకుంటారని నమ్మి తన బరువు బాధ్యతలన్నీ బాబాపై వేసి నిశ్చింతగా గడపసాగాడు. కానీ అప్పు తీర్చవలసిన గడువు తేదీ దగ్గర పడినా కూడా డబ్బు అందే అవకాశం ఏమీ కనపడలేదు. సరిగ్గా ఆ ముందు రోజు దీక్షిత్ ఆఫీసులో ఉండగా అతని సన్నిహిత స్నేహితుని కుమారుడు అతని దగ్గరికి వచ్చాడు. తన వద్ద 30,000 రూపాయలు ఉన్నాయని, ఆ మొత్తాన్ని దేనిలో పెట్టుబడి పెడితే బాగుంటుందో తెలపమని అడిగాడు. దీక్షిత్ పెట్టుబడులు, వాటి సాధక బాధకాల గురించి వివరించాడు. ఒకవేళ ఆ డబ్బును తన దగ్గర మదుపు చేసే ఆలోచన గనుక ఉంటే తనను చివరగా పరిగణలోనికి తీసుకోమని, అతని తండ్రితో ఉన్న సన్నిహిత్యాన్ని ఆధారంగా చేసుకుని లాభపడాలనే ఉద్దేశం తనకు ఎంత మాత్రం లేదని చెప్పాడు. ఇంకా ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ డబ్బును గడువు లోపల బహుశా తిరిగి చెల్లించలేకపోవచ్చును అని కూడా నిస్సంకోచంగా చెప్పాడు. ఇదంతా విని ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకపోగా అంత నిజాయితీగా ఉన్న విషయాలు ఉన్నట్లుగా చెప్పడం వల్లే దీక్షిత్కు ఆ డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.
పితృ సమానులకు కష్ట సమయంలో సహాయం చేయకపోవడం భావ్యం కాదన్న భావంతో ఆ డబ్బు దీక్షిత్ స్వీకరించవలసిందే అని పట్టుపడ్డాడు. ఆ డబ్బు తీసుకుని దీక్షిత్ గడువులోహా అప్పును తీర్చగలిగాడు. తమను సంపూర్ణంగా నమ్మిన వారిని బాబా తప్పక ఆదుకుంటారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. బాబా తమ భక్తులకు సహాయపడే కార్యంలో భాగంగా ఎంతో మంది ఆలోచనలలో సంకల్పాలలో మార్పు తేగలరని, వేలాది రూపాయలను తమ భక్తుల కొరకు సమకూర్చి పెట్టగలరని సమర్థులని ఈ లీల ద్వారా నిరూపించారు. దీక్షిత్ తమ్ముడు సదాశివ్ BA LLB చదివి న్యాయవాద వృత్తిని చేపట్టాడు. మొదట నాగపూర్లోనూ తరువాత బొంబాయి కాన్వాలలో ప్రాక్టీస్ చేసినా ఎక్కడా రాణించలేకపోయాడు. దీక్షిత్ బాబా ముందు చీటీలు వేశాడు. అతనిని బొంబాయికి తీసుకుని వెళ్ళవలసిందిగా బాబా ఆదేశం వచ్చింది. దాంతో అతనిని బొంబాయి తీసుకెళ్లి తన ఆఫీసులో పెట్టుకున్నాడు. కానీ అతను అక్కడ కూడా సంతృప్తికరంగా పనిచేయలేకపోయాడు. సదాశివ్ తిరిగి వెళ్ళిపోతానని తన అన్నతో చెప్పాడు. బాబా ఆదేశం మేరకు బొంబాయి తీసుకుని వచ్చిన ఫలితం ఎందుకు దక్కలేదు అని దీక్షిత్ ఆశ్చర్యపోయాడు. బాబా ఆదేశం వమ్ము కావడానికి వీలు లేదు. అందువలన మరీ కొద్ది రోజులలో వచ్చే దీపావళి సెలవుల వరకు సదాశివును కాన్వా తిరిగి వెళ్లకుండా ఆగమని కోరాడు. ఈలోగా పరిస్థితులు అద్భుతమైన మలుపు తిరిగాయి. ఒకరోజు దీక్షిత్తును స్నేహితుడొకడు కలిసి, కచ్ రాష్ట్రం వారు తమ బ్యాంకులో పనిచేసేందుకు గుజరాతీ భాష పరిజ్ఞానం ఉన్న నమ్మకమైన అభ్యర్థి కోసం వెతుకుతున్నానని దీక్షిత్తుకు చెప్పాడు. దీక్షిత్ తన తమ్ముని విషయం ప్రస్తావించాడు. ఆ స్నేహితుడు తనకు సదాశివ్ ఖాళీగా ఉన్న విషయం తెలియదని, అతడైతే తనకు మరీ సంతోషమని అన్నాడు. వెంటనే కచ్ రాష్ట్రం వారికి అతడిని సిఫార్సు చేశాడు. నిజానికి సదాశివ్ న్యాయవాద వృత్తిలో పలుచోట్ల విఫలమైన నెలకు 1000 రూపాయల జీతంపై అతను బ్యాంక్ ఆఫీసరుగా నియమించబడ్డాడు. సదాశివ్ ఆ ఉద్యోగంలో చాలా కాలం పనిచేశాడు. దీనిని బట్టి బాబా సదాశివును బొంబాయి వెళ్ళమని ఆదేశించడంలోని అంతర్యం అతనికి శాశ్వత ప్రయోజనం చేకూర్చేందుకే అని అర్థమవుతున్నది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. HB నాచ్నే, సెప్టెంబర్ 13వ తేదీ 1936. దానా. శాంతారాం బలవంత్ నాచ్నే, దహాన్కర్, హెడ్ గుమస్తా, తాలూకా షెర్షిషాడర్, మెజిస్ట్రేట్ కోర్ట్, కుర్లా, కాయస్థ ప్రభు. 1923లో సాయి లీలా మాసపత్రికల్లో నా అనుభవాలు కొన్ని ప్రచురింపబడ్డాయి. ఈ పత్రికను అన్ని తరగతుల ప్రజలు చదువుతారనే అభిప్రాయం ఉంది. కాబట్టి సామాన్య ప్రజలు విశ్వసించని, అర్థం చేసుకోలేని, వారి అవగాహనకు అందని విషయాలను చెప్పకుండా సంగ్రహంగా నా అనుభవాలను తెలియజేస్తాను. చాలా కాలం అయినప్పటికీ నా అనుభవాలన్నిటినీ గుర్తుకు తెచ్చుకున్నందుకు ప్రయత్నించి చెప్పగలిగినన్ని పూర్తి వివరాలతో మీకు తెలియజేస్తాను. 1923 తర్వాత నాకు కలిగిన అనుభవాలు కూడా చెబుతాను. 1909లో జరిగిన కొన్ని సంఘటనలకు శ్రీ సాయిబాబాకు సంబంధం ఉన్నట్లుగా అప్పట్లో అనిపించలేదు. బొంబాయిలోని బజేకర్ హాస్పిటల్లో మా అన్నగారికి గొంతు దగ్గర ఆపరేషన్ చేయవలసి వచ్చింది. మేమందరము ఆ ఆపరేషన్ విషయమై మదన పడుతూ ఆరుద్దాగా ఉన్నాము. అప్పుడు నేను దహాన్లో ఉన్నాను. మా ఇంటికి ఒక సాధువు వచ్చి 2 రెట్టు ముక్కలు పెట్టమని అడిగాడు. మేము అతన్ని లోనికి ఆహ్వానించి సాధారణంగా కూర్చోబెట్టి భోజనం వడ్డించాము. మా వదిన గారు ఆ సాధువుకు అన్ని పదార్థాలు వడ్డించింది, కానీ సాధువులకు వడ్డించతగినది కాదని తలిచి బెండకాయ కూర వడ్డించలేదు. అయితే ఆ సాధువు ప్రత్యేకంగా ఆ కూరనే అడిగి పెట్టించుకొని తిన్నాడు. భోంచేసిన తర్వాత ఆయన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి హాస్పిటల్లో ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని చెప్పాడు. అదే రోజు నా స్నేహితుడు హరిబాబు మోరేశ్వర్ పాంచ్నే సాయిబాబా కృప వలన అంతా చక్కగా జరుగుతుందని అన్నాడు. నేను సాయిబాబా పేరు వినడం అదే మొదటిసారి. అప్పుడు నాకు బాబా గురించి ఏమీ తెలియదు, కానీ
పాన్స్నేకు తెలుసని స్పష్టమైంది. మా నాన్నగారు సాయంత్రం బొంబాయి నుండి వచ్చి ఆపరేషన్ పూర్తయిందని, ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. ఆపరేషన్ తర్వాత ఒక సాధువు వచ్చి ఆపరేషన్ జరిగిన శరీరం భాగంపై తమ హస్తం ఉంచి అంతా మంచే జరుగుతుందని ఆశీర్వదించి వెళ్ళిపోయాడని కూడా చెప్పారు. మా అన్నగారి ఆపరేషన్ విజయవంతమై వారు త్వరలోనే కోలుకొని ఆరోగ్యవంతులయ్యారు. అదే సంవత్సరం మా నాన్నగారు దాసగని చేసిన సంకీర్తనకు హాజరయ్యారు. ఆ కీర్తనలో సాయిబాబా సాక్షాత్ దత్తాత్రేయుని అవతారమని, అద్భుత శక్తివంతులని, అత్యంత కరుణామూర్తులని దాసగని మహారాజ్ వర్ణించడం జరిగింది. ఆ తర్వాత మేము సాయిబాబా ఫోటోని తెచ్చుకొని ప్రతిదినం సాంబ్రాణి కడ్డీలు వెలిగించి పూజించేవాళ్ళం. నేను 1912లో మొదటిసారిగా షిరిడి వెళ్ళాను. అప్పటికి నేను రెవెన్యూ సబ్ ఆర్డినేట్ పరీక్షలు వ్రాసి ఉన్నాను. ఫలితాలు వచ్చే ముందు శంకర్, బాలకృష్ణ వైద్య, అచ్యుత దాతే అను ఇద్దరు స్నేహితులతో కలిసి షిరిడి బయలుదేరాను. మేము రైల్లో ప్రయాణించి కోపర్గాం స్టేషన్లో దిగాము. మేము సాయిబాబాను దర్శించడానికి వెళుతున్నామని తెలుసుకున్న స్టేషన్ మాస్టారు సాయిబాబా తన గారడి విద్యలతో ప్రజలను ఆకర్షించి మోసగాడని, ఆయనకు లేని గౌరవాన్ని ఆపాదిస్తున్నారని నోటుకొచ్చినట్లు వాగాడు. సాయిబాబాపై అతని ప్రేలాపన మా మనసులను ఎంతో కలతపరిచింది. ఇంతటి వ్యయ ప్రయాసాల కూర్చి మేము దర్శించుకోబోతున్నది నిజమైన మహాత్ముడినేనా అన్న సంశయం రేకెత్తించింది. మేము షిరిడి చేరేపటికి బాబా లెండితోట నుండి వస్తున్నారు. బాబా నా పరిస్థితిని గమనించినట్లు ఒక్కసారిగా నా వైపు చూసి, నేను ఎవరో ఏమిటో మొదలైన వివరాలు చెప్పకముందే, ఏమిటి, మామలతాదారు అనుమతి తీసుకోకుండా వచ్చావా అని అడిగారు. అవునని జవాబిచ్చాను. అలా ఎప్పుడూ చెయ్యకు అని మందలించి వెళ్ళిపోయారు. స్టేషన్ మాస్టర్ చేసిన అనాలోచిత వ్యాఖ్యలతో నా మదిలో ఏర్పడిన శంకలన్నీ బాబా మాటల వల్ల తొలగిపోయాయి. నేను సర్వజ్ఞులైన ఒక మహాత్ముని ముందే నిలబడి ఉన్నానని అర్థమైంది. మేము షిరిడిలో 3 రోజులున్నాము. ఆ 3 రోజులలో బాబా యొక్క మహిమలు, వారి భక్తులపై కురిపిస్తున్న ప్రేమానురాగాలు స్పష్టమవడంతో వారిపై దృఢమైన భక్తి విశ్వాసాలు ఏర్పడి అప్పటి నుండి వారిని పూజించసాగాను. బాబా నాపై ప్రత్యేకమైన అభిమానం చూపారు. వారు స్వయంగా నా చేతిలోని ఊది తీసి నా నుదుటిపై పెట్టారు. ఇది అందరికీ లభించే భాగ్యం కాదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్. ఒకరోజు హారతి సమయానికి మసీదు చేరిన భక్తులతో పాటు నేను ఉన్నాను. బాబా నన్ను చూసి వాడాకెళ్ళి భోంచేసి రమ్మన్నారు. బాబా, ఈరోజు ఏకాదశి అన్నాను. సాధారణంగా నేను ఏకాదశి రోజుల్లో ఉపవాసం ఉండను. కానీ నా ఇద్దరు మిత్రులకు ఏకాదశి రోజు ఉపవాసం ఉండే అలవాటు ఉంది. నా మిత్రులు ఉపవాసిస్తుండగా నేను మాత్రం భోంచేయడం బాగుండదని నేను ఉపవాసం ఉంటున్నాను. బాబాకు నేను ఉపవసించడం ఇష్టం లేదు. వైద్య దాతేలను చూపిస్తూ, వీళ్ళు పిచ్చివాళ్ళు, నువ్వు వాడాకు వెళ్ళి భోంచేసిరా అని బాబా నాతో అన్నారు. నేను వాడాకెళ్ళి భోజనం పెట్టమని అడిగాను. వాడాలో భోజనం వడ్డించే వ్యక్తి, ఏకాదశి పూట కూడా భోజనం కోసం ఆరాటపడుతున్నామని గొణుక్కుంటూ ఆరతి అయ్యేంత వరకు భోజనం పెట్టనని చెప్పి మసీదుకు బయలుదేరాడు. నేను అతని వెంట వెళ్ళాను. నన్ను చూస్తూనే భోంచేశావా అని బాబా మళ్ళీ అడిగారు. బాబా, ఆరతి వేళ అయింది కదా, ఆరతి అయిన తర్వాత భోంచేస్తాను అన్నాను. కానీ బాబా పట్టుబట్టి, ఆరతి ఆగుతుందిలే, నువ్వు భోంచేసి వచ్చిన తర్వాతే మొదలవుతుంది, వెళ్ళిరా అని ఆదేశించారు. భోజనశాల అతను ఇక తప్పనిసరి నాకు భోజనం పెట్టాడు. నేను భోంచేసి మసీదుకు తిరిగి వచ్చాను. అదే సమయానికి మాంసి, పిన్నమ్మ లేక పెద్దమ్మ అనే భక్తురాలు బాబాకు తాంబూలం సమర్పించింది. బాబా ఆ తాంబూలం నాకు ఇచ్చి తినమన్నారు. ఏకాదశి రోజున తాంబూలం సేవనం నిషిద్ధం కాబట్టి నేను తినడానికి సంశయించాను. కానీ బాబా తిను అని మళ్ళీ అన్నారు. నేను తాంబూలం వేసుకొని నమలసాగాను. ఆ తర్వాతే ఆరతి మొదలైంది. ఆరతి అయిన తర్వాత బాబా నా వద్ద 4 రూపాయలు, వైద్య వద్ద 16 రూపాయల దక్షిణ తీసుకున్నారు. దాతే బాబాకు దక్షిణ సమర్పించాలనుకోలేదు కనుక బాబా అతన్ని దక్షిణ అడగలేదు.
అప్పుడు ఒక మార్వాడి బాలిక బాబాను సమీపించి నారింజ పండు కావాలని అడిగింది. దాతే తన అల్పాహారం కొరకు కొన్ని నారింజ పండ్లు వాడాలో దాచుకుని మిగతా వాటిని బాబాకు సమర్పించాడు. సర్వజ్ఞులైన బాబాకు తెలియని విషయమంటూ ఏదీ ఉండదు కదా. దాతేను వాడాకెళ్ళి నారింజ పండ్లను తీసుకుని రమ్మన్నారు. కానీ దాతే వాటిని పలహారం కోసం దాచుకున్నానని చెప్పి బాబా అడిగినప్పటికీ వాటిని ఇచ్చేందుకు నిరాకరించాడు. బాబా కూడా అతన్ని మరీ ఒత్తిడి చేయలేదు. మేము షిరిడీలో ఉన్నప్పుడు నా పట్ల, నా కుటుంబం పట్ల బాబా ఎంతో అభిమానం చూపారు. ఒకసారి హెచ్ఎస్ దీక్షిత్, జోగ్ దాబోల్కర్ మొదలైన భక్తులు బాబా సమక్షంలో ఉండగా బాబా నన్ను చూపించి వాళ్ళతో, నేను ఒకసారి ఇతని ఇంటికి భోజనానికి వెళ్ళాను. అప్పుడు ఇతడు నాకు బెండకాయ కూర వడ్డించలేదు అన్నారు. ఆ మాటలు వినగానే 1909లో మా అన్నగారికి ఆపరేషన్ జరిగినప్పుడు మా ఇంటికి వచ్చిన సాధువు రూపం నా మనసులో మెదిలింది. అంటే మాకు తెలియకుండానే 1909 నుండే బాబా ఇతర సాధువుల రూపంలో మా కుటుంబాన్ని కాపాడుతూ వస్తున్నారని నాకు అర్థమైంది. దహాన్లో సాధువు మా ఇంటికి వచ్చినప్పుడు మా వదిన ఆయనకి బెండకాయ కూర వడ్డించని సంగతిని అక్కడున్న దీక్షిత్, జోగ్ దాబోల్కర్లకు ఆ తర్వాత తెలియజేశాను. చిత్రమైన విషయం ఏమంటే ఆ రోజు మా ఇంటికి వచ్చిన సాధువుకు బాబాకు ఎలాంటి పోలికలు లేవు. అతను నల్లని రంగు, పొడవైన గడ్డంతోనున్న హిందూ సాధువు. అతను సాయిబాబా వలె కాక మీ వలె ఉన్నారు. అంతేగాక ఆపరేషన్ జరిగిన 2-3 రోజుల తర్వాత దహాన్లో అతన్ని చూసి దగ్గరగా పరిశీలించాను కూడా. కొన్ని రోజుల తర్వాత అతను దహాన్ నుండి వెళ్ళిపోయినట్లున్నాడు. నాకు మళ్ళీ కనబడలేదు. కానీ బాబా 1912లో పలికిన మాటలను బట్టి బాహ్యంగా రూపురేఖలలో తేడాలున్నప్పటికీ వారే ఆ రూపంలో మా ఇంటికి వచ్చారని నిర్ధారణ అయింది. నేను రాసిన డిపార్ట్మెంటల్ పరీక్షల్లో ఎటువంటి ఫలితం వస్తుందని బాబాని అడిగాను. అల్లా మాలిక్ అంటూ బాబా తమ వరద హస్తాన్ని నా తలపై ఉంచారు. నేను ఆ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఆ తొలి షిరిడి యాత్రలో నా మనసులో బాబా పట్ల ముద్రించుకుపోయిన సద్భావనలు చెరిగిపోతాయేమో అనిపించే సంఘటన చివరి రోజు జరిగింది. ఆ రోజు ఉదయం మసీదులో బాబా కోపావేశాలతో ఊగిపోతున్నారు. వారి కన్నులు ఎర్రబారి ఉన్నాయి. వారి కోపానికి కారణం ఎవరికి అందుబట్టలేదు. 15 నిమిషాల పాటు అందరినీ భయభ్రాంతులను చేశారు. బాబాను సమీపించడానికి ఎవరూ సాహసించలేదు. స్టేషన్ మాస్టర్ చెప్పినట్లుగా వారు పిచ్చివారేమో అన్న అనుమానం కలిగింది. కానీ కాసేపటికి వారు శాంతించి మామూలు స్థితికి వచ్చారు. మేము వారి దగ్గరికి వెళ్ళి సెలవు కోరాము. బాబా ఊది ఇచ్చి వెళ్లేందుకు అనుమతినిచ్చారు. షిరిడీలో బాబా ప్రస్తావించిన విషయం అనగా నేను అనుమతి లేకుండా ఉద్యోగానికి గైరు హాజరైన సంగతి మమతాదారైన నా పై అధికారి బివి దేవ్ గారు గమనించారు. కానీ దైవానుగ్రహం వల్ల నాకు శిక్ష పడలేదు. ఇంకోసారి ఆ విధంగా చేస్తే మాత్రం శిక్షింపబడతానని హెచ్చరించి వదిలేశారు. నేను అడుగకనే 1912లో బాబా మరో అనుభవాన్ని ఇచ్చారు. నేను ఠానా జిల్లాలోని దహానులో పనిచేస్తూ ఉండేవాడిని. గ్రామ ప్రాంతాల నుండి నగరానికి బదిలీ కావడం అంత సులభమేమీ కాదు. 1912లో నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా ఉద్యోగానికి బొంబాయి రా అన్నారు. వారి ఆశీర్వాద ప్రభావం వల్ల నేను 1918లో బాంద్రాకు బదిలీ అయ్యాను. ఆ తర్వాత నేను తరచుగా షిరిడీ వెళ్ళి బాబాను దర్శించేవాడిని. 1913లో ఒకసారి షిరిడీ బయలుదేరుతున్నప్పుడు
నా స్నేహితుడు హరిబాబు ఎం పాస్నే నన్ను కలిశాడు. అప్పుడు అతనికి ఆఫీసు డబ్బు దుర్వినియోగపరిచాడనే నేరంపై జైలు శిక్ష విధించి ఉన్నారు. అతను జామీన్పై బయటికి వచ్చారు. ఆ కేసు తాలూకు అప్పీలు ఆ రోజో లేక మర్నాడో విచారణకు వస్తుంది. ఫాన్సే తన తరపున బాబా సహాయాన్ని అర్థించమని నన్ను కోరాడు. నేను ఆపదలో ఉన్నానని, ఏ నేరము చేయలేదని బాబాకు చెప్పు అన్నారు. నేను షిరిడీకి వెళ్ళి చావడిలో కాకరహారతి జరుగుతున్నప్పుడు బాబాను దర్శించాను. వారు చాలా కోపంగా ఉన్నారు. నేను చెప్పకముందే ఫాన్సే కేసు విషయాన్ని బాబా ప్రస్తావిస్తూ, అతను అప్పీలుపై విడుదలవుతాడు, చింతించనవసరం లేదని చెప్పు అన్నారు. నేను షిరిడీ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఫాన్సేను కలిసి ఆ విషయం తెలియజేశాను. బాబా దయ వలన అతను అప్పటికే విడుదలైనట్లు నాకు చెప్పారు. అదే సంవత్సరం 1913 నేను షిరిడీలో ఉండగా బాబా ఒకరోజు, మనం పిచ్చివాళ్ళని నమ్మకూడదు అన్నారు. ఇది అందరినీ ఉద్దేశించి చెప్పినదే కానీ నాకు ప్రత్యేకంగా చెప్పింది కాదని అనుకున్నాను. కానీ అది సాధారణ హితవాక్యం కాదని, నాకు ప్రత్యేకంగా చేసిన హెచ్చరిక అని 1914లో జరిగిన ఒక సంఘటన నాకు ప్రత్యేకంగా చేసిన హెచ్చరిక అని 1914లో జరిగిన ఒక సంఘటన ద్వారా తెలిసింది. నేను అప్పుడు దహన్లో కోశాధికారిగా పనిచేస్తూ ఉండేవాడిని. రామకృష్ణ బలవంత్ పాస్నే అనే వ్యక్తి అక్కడ ఉండేవాడు. అతనికి మతిస్థిమితం లేదు. ఎవరికి ఏ హాని తలపెట్టినందున అతను ఎవరు పట్టించుకునేవారు కాదు. ఒకరోజు నా దినచర్యలో భాగంగా బాబా ఫోటోను, ఇతర దేవతామూర్తులను పూజిస్తున్నాను. మా పూజాగదికి సమీపంలో ఉన్న వంటింటి గుమ్మంలో ఆ పిచ్చివాడు నిలబడున్నాడు. అకస్మాత్తుగా అతను నా మీద పడి 2 చేతులతో నా మెడ పట్టుకొని, నీ రక్తం తాగుతాను అంటూ నా గొంతు కొరికేందుకు ప్రయత్నించాడు. నాకు అప్పుడు ఏం చేయాలో తోచక నా చేతికి అందిన ఉద్ధరణను తీసుకుని అతని నోట్లో గుచ్చాను. దాంతోపాటు నా చేతి వేలు అతని నోట్లోకి వెళ్ళిపోయింది. అతను నా వేలును గట్టిగా కొరకసాగాడు. నేను మరొక చేత్తో నా మెడను విడిపించుకుందుకు ప్రయత్నించసాగాను. అతని గోళ్లు నా మెడలోనికి గుచ్చుకుని పోయాయి. అంతలో మా అమ్మ పరుగున వచ్చి అతని పట్టు నుండి విడిపించడానికి సహాయపడింది. అప్పటికే నేను స్పృహ కోల్పోయాను. తర్వాత ఏవో చికిత్సలు చేసి నన్ను మామూలు స్థితికి తెచ్చారు. నా వేళకైన గాయాలు కూడా మానిపోయాయి. ఆ తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు అక్కడున్న అన్నా చెంచనీకర్ అనే భక్తునికి బాబా నన్ను చూపించి, అన్నా, నేను ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఇతను చనిపోయేవాడు. ఆ పిచ్చివాడు ఇతని గొంతు నులిమివేశాడు. అతని బారి నుండి నేను విడిపించాను. ఏం చేస్తాం, ఆ బిడ్డలను నేను కాపాడకపోతే మరి ఎవరు కాపాడతారు అన్నారు. ముప్పై 31/3/1915 మాకు ఒక భయానక సంఘటన ఎదురైంది. నేను శాంతారాం మోరేశ్వర్ పాస్నే మరికొందరం ఎడ్లబండిలో ఒక దట్టమైన అడవి గుండా రాత్రివేళ ప్రయాణిస్తూ రాన్షెట్ కనుమ వద్దకు వచ్చాము. ఆ ప్రదేశంలో పెద్ద పుల్ల బెడద ఎక్కువని చెబుతారు. అకస్మాత్తుగా ఒక చోట భయంతో ఎద్దులు వెనక నడవసాగాయి. అదృష్టవశాత్తు అవి బండిని పక్కకు లాగలేదు. ఆ ఇరుకుదారిలో బండి ఏమాత్రం పక్కకు జరిగినా అక్కడున్న అగాధమైన లోయలో పడి ఎడ్లబండితో సహా మేమందరము నామరూపాలు లేకుండా పోయేవాళ్ళం. అంతలో శాంతారాం ఎదురుగా పొంచి ఉన్న ప్రమాదాన్ని చూపించాడు. మా బండికి కాస్త దూరంలో పెద్ద పులి పడుకొని మా వైపే చూస్తూ ఉంది. చీకట్లో దాని కళ్ళు మెలమెలా మెరుస్తున్నాయి. బండి లోయలో పడిపోకుండా, చక్రాలు వెనక్కి వెళ్లకుండా అడ్డంగా పెద్ద రాయి గాని కర్ర గాని పెట్టేందుకు శాంతారాం పాస్ని కిందకి దిగదలిచి నన్ను బండి పగ్గాలు పట్టుకోమన్నాడు. నేను పగ్గాలు పట్టుకొని ఎలుగెత్తి, జై సాయిబాబా, పరుగున వచ్చి మమ్మల్ని కాపాడు అని అరిచాను. మిగిలిన వారు కూడా పెద్దగా అరిచారు. దాంతో పులి భయపడి మా బండి పక్క నుండి వెళ్ళిపోయింది. బాబాపై నాకున్న నమ్మకమే నాకు ధైర్యాన్నిచ్చి ఆ సమయంలో బాబాని ఎలుగెత్తి పిలిచేలా
పిలిచేలా చేసి ఆ ప్రమాదం నుండి బయటపడేసింది. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई. रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं अंधा हूँ बंदा तुम्हारा. मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू. अल्लाह इलाही
रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि
शरद बाबू जी की जय। साई बाबा 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 साई